హాయ్, మీకు ఇన్స్టెంట్ బ్రైట్నింగ్ గురించి ఒక షీట్ మాస్క్ గురించి చూపిస్తాను. ఆ షీట్ మాస్క్ యూజ్ చేస్తే మీకు ఫాస్ట్లీ మీరు ఏదైనా లైక్ ఫంక్షన్స్కి దానికి వెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోండి, ఆ షీట్ మాస్క్ ఒకటి యూజ్ చేస్తే సరిపోతుంది. బ్రైట్నింగ్ కూడా మీకు చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇది లారియల్ షీట్ మాస్క్ అనమాట. లైక్ ఇన్స్టెంట్ గ్లోయింగ్ అనేది బాగుంటుంది మీకు, స్పెషల్లీ ఫర్ బ్రైట్నింగ్కి ఇది యూజ్ చేయడం వల్ల మీకు ఏం బెనిఫిట్ ఉంటుందంటే స్కిన్ అనేది నీట్గా ఫ్రెష్గా ఫేర్గా కనిపిస్తుంది. ఎట్లా అంటే ఫస్ట్ దీన్ని మీరు ఎట్లా యూజ్ చేయాలంటే ఫేస్కి ఏదైనా స్క్రబ్ లేకపోతే ఫెమ్ అట్లా యూజ్ చేసే అలవాటు ఉంటే అది యూజ్ చేసిన తర్వాత ఫేస్కి స్క్రబ్ అట్లా చేసిన తర్వాత ఇది అప్లై చేయాలన్నమాట. సపోజ్ మీరు నైట్ ఫంక్షన్కి వెళ్తున్నారు అనుకోండి, డే యూజ్ చేయండి. డే వెళ్తున్నారు అనుకోండి, నైట్లో అప్లై చేసుకోండి. ఇది పెట్టుకోగానే మీరు ఏది సోప్స్ అట్లా యూజ్ చేయొద్దు. యూజ్ చేస్తే ఏంటంటే దాంట్లో కూడా కొంత కెమికల్ ఉంటుంది కాబట్టి మళ్ళీ అంత బ్రైట్నింగ్ రాదనమాట. పెట్టుకున్నాము బ్రైట్నింగ్ రాలేదు అనేసి అనకండి, యూజ్ చేయండి, బాగుంటుంది. యూజ్ చేస్తేనే కదా మీకు తెలుస్తుంది ఎట్లా ఉంటుంది అని. నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోవద్దు. ఏదైనా కొంచెం నార్మల్ కూల్ టెంపరేచర్ ఉన్న వాటర్ తోటి యూజ్ చేస్తే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇదనే కాదు, మీరు ఏదైనా ఫేషియల్స్ వేరేవి ఏమన్నా చేయించుకున్నా ఫేస్కి సంబంధించి బ్రైట్నింగ్ నుంచి మీరు ఏం చేయించుకున్నా కూడా కూల్ వాటర్ యూజ్ చేస్తే ఏంటంటే మీకు బెనిఫిట్ ఇంకెక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు మసాజ్ అవి ఇవి ఫేస్కి చేస్తుంటారు కాబట్టి దాంట్లో ఇంకా మీరు కొంచెం వామ్ వాటర్ అట్లా తీసుకుంటే ఏంటంటే మళ్ళీ మీకు ఇంకా బర్నింగ్ సెన్షన్ ఉంటుంది కదా. మీరు కూల్ వాటర్ యూజ్ చేస్తే ఏంటంటే ఫేస్ అనేది ఇంకా కూల్ ఉంటుంది, ఫ్రెష్ లుక్ అనేది మీకు బాగా పెరుగుతుంది అన్నమాట.